నీ స్కిట్లన్నీ చూసిన తర్వాత మీ స్కూల్లో వాళ్ళందరి రియాక్షన్ ఏంటి? ముందు నాకు ఇన్కంప్లీట్స్ ఎక్కువ ఉండేవి. ఈ డ్రామా జూనియర్స్ రన్నర్ అప్ వచ్చిన తర్వాత ఇన్కంప్లీట్స్ ఉన్నాయి ఏమనట్లేదు. ఇంతకు ముందు ఇన్కంప్లీట్ నుంచుకొని ఎందుకు ఆడుతున్నావు అని తిట్టేవారు. అసలు నేను ఆడిదాన్నే కాదు. ఇప్పుడు ఎంత ఖాళీ కూర్చున్నా ఇంత మాట కూడా అన్నారు. ఎవరి స్కిట్లు బాగా నచ్చుతాయి మీకు డ్రామా జూనియర్స్ లో? బాగా ఎక్కువ నచ్చేది మా స్కిట్స్. నేను ఎవరైనా అనుష్క అని అన్నారా? అనుష్కలా ఉంటావు అని చెప్పి. ఆ అనుష్క రీల్ చేసేటప్పుడు అన్నారు. ఆ రీల్ నేను ఇప్పటికీ ఒక 10-20 టైమ్స్ చూసుంటా. ఆ వాకింగ్ స్టైల్ కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ కొబ్బరికాయలు రగ్గొట్టి ఇంత హర్ట్ ని చేశారు. మరుసటి రోజుకి ఇంత బుడికొచ్చు. ఇప్పుడు దాకా నువ్వు చేసిన స్కిట్స్ లో బాగా నచ్చిన స్కిట్ ఏంటి? హైపర్ యాంటీ స్కిట్స్. చేసిన పాపాలన్నీ ఊరికనే పావు కదా. నేనేం పాపం చేసా? మాకు పెళ్లిళ్ళు చేసావు. సో హాయ్ అందరికి నమస్తే, నేను మీ జ్యోతి చౌదరి. వెల్కమ్ టు చిట్టి మైక్. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. సో ఎక్కడ చూసినా ఒక మరో అరుంధతి వచ్చేసిందని కూడా చెప్పచ్చు. డ్రామా జూనియర్స్లో సెకండ్ రన్నర్అప్గా మన హారిక విన్ అయింది. సో ఎలా ఉంది ఈరోజు తన హ్యాపీనెస్ ఎలా ఉందో ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎలా వచ్చింది, అండ్ అంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. సో హాయ్ హారిక. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నా. అసలు ఏంటి, అసలు ఫుల్ స్టేజ్ పైన ఫుల్ యాక్టివ్. ఎస్, అంతే అంటావా? అంతే. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత టాలెంట్? మా సార్ నేర్పిస్తారు. సార్ ఉన్నారా నీకు? డాన్సర్. డాన్సర్. ఎస్. డాన్స్ వాళ్ళు డాన్సే చెప్తారు కదా, యాక్టింగ్ వాళ్ళు యాక్టింగ్ చెప్తారు కదా. నాకు అన్ని చెప్తారు మా సార్. అన్ని చెప్తారా? ఎవరు ఆ సార్ నెంబరు ఇస్తే మేము కూడా వాళ్ళకి కూడా నేర్పిస్తాం కొంతమందికి అంత యాక్టివ్నెస్. రీల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు? 2 years అవుతుంది స్టార్ట్ చేసి. 2 years అవుతుంది. సో డాన్స్ నేర్చుకుంటూ, యాక్టింగ్ Reels నేర్చుకుంటూ. యాక్టింగ్ ఎలా నేర్చుకున్నావు? యాక్టింగ్ మా సారే నేర్పించారు. సారు మమ్మీ ఇద్దరు నేర్పించారు. Yeah. అసలు ఎక్కడి నుంచి వచ్చావు? ప్రాపర్ ఎక్కడ, ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది? వైజాగ్ వాళ్ళందరూ బాగా టాలెంటెడ్ అని విన్నా. ఎస్. సో నేను వాళ్ళందరికీ దాన్నే కాదు, చాలా మంది ఉన్నారు నాతో. చాలా మందిని చూసాను నేను, బట్ నీ అంత టాలెంట్ చూడలేదు. నాతో పాటు వైజాగ్ 5 members వస్తారు. 5 members వస్తారా డ్రామా జూనియర్స్ కి? వైజాగ్ వాళ్ళు 5 members. వైజాగ్ వాళ్ళు 5 members. ఓకే. అసలు యాక్టింగ్కి రావాలని ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? వైజాగ్ వాళ్ళందరూ వచ్చేసి హైదరాబాద్ వాళ్ళని తొక్కేస్తున్నారమ్మా యాక్టింగ్లో. నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ డాన్స్ యాక్టింగ్. ఓకే. అంటే నువ్వు పుట్టక ముందు నుంచా, పుట్టిన తర్వాత నుంచా? పుట్టిన తర్వాత టీవీలో చూసేసేదాన్ని. టీవీలో చూసేదానివా? టీవీలో చూసి డాన్స్ చేసేదాన్ని. టీవీలో చూసి డాన్స్ చేసేదానివి. మా మమ్మీ నా ఇంట్రెస్ట్ చూసి జాయిన్ చేసింది. ఓ, నీ ఇంట్రెస్ట్ చూసి జాయిన్ చేసింది. అంతే అంటావు? సో అలా స్టార్ట్ అయింది యాక్టింగ్. ఓకే. సో ఎవరు చెప్పలేదు నీకు యాక్టింగ్కి వెళ్ళు, దానికి వెళ్ళి, దీనికి వెళ్ళి? నీ ఇంట్రెస్ట్. బాగా ఎంకరేజ్ చేస్తారా మీ ఇంట్లో వాళ్ళు? బాగా ఎంకరేజ్ చేస్తారు. సో ఇన్ని రోజులు డ్రామా జూనియర్స్కి వచ్చావు కదా, సో హైదరాబాద్ ఎలా ఉంది? బాగుంది. వైజాగ్ కంటే బాగుందా? 2 బాగున్నాయి. లేదు, ఒకటే చెప్పాలి. వైజాగ్ ఎక్కువ. ఎందుకు? బీచెస్ ఉన్నాయన్న అక్కడ. బాగా ఇష్టం బీచెస్ అంటే. కానీ అక్కడ చాలా వేడిగా ఉంటుంది కదా. పర్లేదు, అక్కడ ఉన్న వాళ్ళకి అలవాటు అయిపోతుంది అట్లా. అంతేనా? నార్మల్గా నీ డ్రామా జూనియర్స్ ఎలా స్టార్ట్ అయింది? అసలు ఏంటి, ఎలా ఆడిషన్స్ తీసుకున్నారు? ఆడిషన్స్ అన్ని అయిపోయిన తర్వాత హైదరాబాద్ లాస్ట్ అది మమ్మీ ఫోన్ లో చూసింది. తర్వాత సార్ తీసుకెళ్లారు. అదేంటి, వైజాగ్ లో ఆడిషన్ జరగలేదా? తెలీదు మాకు. వైజాగ్ లో ఆడిషన్ జరగలేదా? జరిగింది కానీ తెలీదు. లాస్ట్ లో హైదరాబాద్ లో జరిగినప్పుడు నువ్వు హైదరాబాద్ వచ్చి ఆడిషన్ ఇచ్చి సో అలా సెలెక్ట్ అయ్యావు. సో ఇప్పుడు మనం స్కిట్ చేయడానికి వెళ్తాం నార్మల్గా, ఆడిషన్కి వెళ్తాం. ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఏ స్కిట్ చేసావు? ఎలా వాళ్ళు ఒక ప్రాసెస్ చేస్తారు కదా. సో ఫస్ట్ ఈ స్టెప్, తర్వాత సెలెక్ట్ చేస్తారు ఫైనల్స్ కి, అట్లా ఒక 4-5 స్టెప్పులు చేస్తారు కదా. సో దాన్ని ఎలా దాటుకుంటూ వచ్చావు? ఏ స్టెప్ లో వాళ్ళు ఏమేమి అడిగారు, నువ్వేమేమి చేసావు?
ఫస్ట్ స్టెప్ లోనైతే డైలాగ్ చెప్పమన్నారు, మన ఓన్ డైలాగ్ చెప్పేసా. సెకండ్ స్టెప్ లోని మొత్తం 3 స్టెప్స్ చేయించారు వాళ్ళు. సెకండ్ స్టెప్ లోని వాళ్ళు మనకు చెప్పారు, వాళ్ళు ఓన్ గా మాకు చెప్పారు, డైలాగ్ సెలెక్ట్ అయిపోయింది దాంట్లోని. నెక్స్ట్ థర్డ్ రౌండ్ లోనైతే గేమ్స్ ఎక్కువ ఆడిపించారు, అలిసిపోయినంత వరకు ఆడిపించారు. ఓకే, దేనికంటూ అంతసేపు వాళ్ళు చేయించడానికి రీజన్ ఏమన్నా ఉందంట? అంటే స్కిట్ చేసి అలిసిపోతామా, అప్పుడు మళ్ళీ అలిసిపోయిన తర్వాత స్కిట్ మొత్తం పాడైపోద్దా, దాని గురించి అది మొత్తం ఓకే ఎనర్జీ టెస్ట్ చేయడానికి రాత్రి 2 గంటల వరకు చేపిస్తానే ఉన్నారు. ఓకే ఎనర్జీ టెస్ట్ చేశారు అయితే. ఓకే వీళ్ళు ఎంత ఎనర్జీగా ఉన్నారు, ఎంత ఓపికతో ఉన్నారు అని చెప్పి ఆ రౌండ్ కూడా జరిగింది. సో అప్పుడు సెలెక్ట్ చేశారు. ఓకే, ఏ డైలాగ్ వాళ్ళకి బాగా నచ్చి నిన్ను ఇంప్రెస్ అయ్యి తీసుకోవాలనుకున్నారు? ఎన్టీఆర్ డైలాగ్. ఏంటి ఆ డైలాగ్? ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట, వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మ సూత్రములు మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి, తన భర్తతో సాక్షాత్ పరమశివున్నే ప్రత్యక్షంగా గావించి మీ పాసముని సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహారులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి, నీచ నీచమున్న మా జాతి మూలమున ఏనాడో ప్రతిష్ట మూట గట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మా అవహేళన చేయుటయా, ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత తక్కువ సంస్కారము. నేటి నుంచి దేవుడదికుడు నా దముడు నక్కించే భావాన్ని కూకటి వేలతో సైతం పగిలించి వేసదా, మొక్కులు పొందే మొక్కోటి దావతులు దిక్కులు లేని అష్ట దిక్పాలకులు మనగడ నుంచే పంచభూతములు సైతం జై హో నర్గా అని హర్షించే విధముగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించదా, స్వర్ణమయమయ రత్న కుచుతాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున భూతాల పరిరక్షణ ధర్మ నిలయమైన ఆ యుద్ధౌరవమున సర్వదా సతదా సతదా శాశ్వత పాప పంకిలమైన కుల మత జాతి కూపములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్? బా అసలు అంత డైలాగ్ ఎలా గుర్తుపెట్టుకున్నావు? అసలు మమ్మీ నేర్పించింది. మమ్మీ నేర్పించింది. కానీ ఇప్పుడు చిన్నపిల్లలు అంటే చిన్న మైండ్ సెట్ ఉంటుంది, ఇంతే గుర్తుంటుంది, ఇంత మర్చిపోతారు అని చెప్తా ఉంటారు కదా. సో ఇప్పుడు అర్థమైంది పెద్దోళ్ళ కంటే చిన్నోళ్ళకి ఇంకా ఎక్కువ గుర్తుంటుంది అని చెప్పి. అంత డైలాగ్ గుర్తుపెట్టి ఎన్ని డేస్ పట్టింది ఆ ప్రాక్టీస్ చేయడానికి? ఆ డైలాగ్ మొత్తం 1 వీక్ పట్టింది. అంత లెంతీ డైలాగ్ కదా. ఓకే 1 వీక్లో నేర్చుకొని గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్. నీకు ముందు తెలియదు కదా, అంటే సో ఇప్పుడు ఆడిషన్లు వస్తాయి జరుగుతాయి మరి ఎలా ముందు నేర్చుకొని వెళ్ళావా, లేకపోతే ముందు నుంచి అది ప్రాక్టీస్ ఉందా? ముందు నుంచి అది ప్రాక్టీస్ ఉంది. మూవీ షూటింగ్స్ లోని ఆ డైలాగే ఎక్కువ చెప్పేదాన్ని. మూవీ షూటింగ్స్ కి ఆ డైలాగే ఎక్కువ చెప్పేదాన్ని. మూవీ ఆడిషన్స్ ఇక్కడ హైదరాబాద్ వచ్చి చేసేదానివా, లేకపోతే వైజాగ్ లో జరిగేవి? వైజాగ్ లో జరిగేవి కొన్ని. ఓకే, సెలెక్ట్ అయ్యావా దేంట్లో అయినా మూవీస్ లో? డాక్యుమెంటరీ మూవీ ఒకటి అయిపోయింది, రిలీజ్ చేస్తారు, వేడుక దాని డాక్యుమెంటరీ ఒకటి తీశారు. ఓకే, మూవీ ఛాన్సెస్ ఏం రాలేదా? వచ్చాయి. ఆన్ ద ప్రాసెస్ ఏమైనా జరుగుతుందా? ఇంకా షూటింగ్ చేయలేదు, స్టార్ట్ చేయలేదు, ప్రాసెస్ లో ఉంది. కానీ ప్రాజెక్ట్ అయితే ఉన్నాయి అంతే అంట. ఓకే, సో నార్మల్గా మన డ్రామా జూనియర్స్కి వెళ్ళినప్పుడు 2-3 స్టెప్స్ చేశారు కదా, మీ ఎనర్జీ టెస్ట్ చేసి ఇవన్నీ చేసి. వాళ్ళు ఇచ్చిన డైలాగ్ ఏంటి నీకు చెప్పమని? అంటే ఎంత స్పాంటేనియస్గా చెప్పావు నువ్వు? అంటే వాళ్ళు, నేను టీచర్, నువ్వు టీచర్, నేను టీచర్, వాళ్ళు చిల్డ్రన్స్ 4 నేను టీచర్, వాళ్ళు మొత్తం అల్లరి చేస్తారు, నన్ను ఎలా చేయమన్నారో చేశా. ఓకే, అక్కడ ఉన్నారా పిల్లలు? ఉన్నారా? ఉంటారు చాలా మంది ఉంటారు. వాళ్ళని కూర్చోబెట్టి నువ్వు టీచర్ లాగా చేయమని ఏం చేసావు? టీచర్ అంటే పిల్లలు గోల్ చేస్తే టీచర్ ఎలా అరుస్తారు, ఎలా కొడతారు, అలా చేయమన్నారు, చేసా. ఓకే, ఇప్పుడు నేను పిల్లల దాంట్లో ఉన్నా. సో ఇప్పుడు నువ్వు మాకు టీచ్ చేయాలి. ఓకే, ఏం నువ్వు సైలెంట్ గా ఉండలేవా? చదవమన్నా సిటీ ఉంది, ఈ రోజు కానీ సిటీ రాయకపోతే నువ్వు ఇంటికి వెళ్ళవు. సిటీ అంటే ఏంటి మేడం? క్లాస్ టెస్ట్. ఆ మాత్రం కూడా తెలీదా? 4th క్లాస్కి వచ్చావు.
అది తెలియకే 4th క్లాస్కి జాయిన్ అయ్యాను. సరేలే చదువు. చదవాలంటే చదువు రావాలి కదా. అయ్యా మరి స్కూల్లో ఎలా జాయిన్ అయ్యావు? ఇక మా ఇంట్లో వాళ్ళు తప్పక పంపిస్తే జాయిన్ అవ్వాల్సి వచ్చింది మేడం. స్కూల్లో మరి చదువుకోకుండా నువ్వేం చేస్తున్నావు? అంటే పక్కన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు స్నాక్స్ తెస్తే తినడానికి వచ్చాను. మరి అలాంటిటప్పుడు స్కూల్కి ఎందుకు రావడం? మీ మమ్మీ వాళ్ళకి ఫీజు డబ్బులు వేస్ట్. అంటే మా ఇంట్లో నేను వద్దన్నా కూడా పంపించారు స్కూల్కి. స్కూల్కి వచ్చేటప్పుడు నువ్వు తిన్నంగా చదువుకోవాలి, అంతేగాని వచ్చి స్కూల్కి వచ్చి తినడానికి వెళ్ళిపోవడానికి కాదు. అర్థమవుతుందా? వద్దులే మేడం, చదువుకుంటా. చదువు. ఏ ఫర్ ఇంకా ఏబిసిడీలు నేర్చుకుంటున్నావా? అంటే ఏబిసిలో ఏ ఒక్కటే వచ్చు. అలాంటిటప్పుడు నువ్వు నర్సరీలో ఉండాలి, 4th క్లాస్లో ఎందుకున్నావు? ఏమో తెలీదు. అబ్బా చదువు. ఏ ఫర్ యాపిల్. బి ఫర్ బి ఫర్ బి ఫర్ ఏంటి? భావన. బాల్. సారీ, బాల్ బాల్ బాల్. సి ఫర్ సి ఫర్ సి ఫర్ సి ఫర్ సి ఫర్ క్యాట్. క్యాట్. డి ఫర్ డి ఫర్ డాగ్. అది వచ్చి మేడం, ఎందుకంటే మా వీధిలో కుక్కలు ఎక్కువ. సో ముందా 4 లెటర్స్ నేర్చుకో, ఓకే ఓకే మేడం, తర్వాత నేర్పిస్తాను. సో అలా చేసేదాన్ని. అది చేసా స్కిట్. సో మీ సేమ్ మ్యాథ్స్ టీచర్ మీ స్కూల్లో కూడా ఇంతే చేస్తారా? అంతే. మా మా టీచర్ని చూసి నేను అది చేస్తాను. మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు. వాళ్ళు కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక బోర్డు ఉంటుంది, వాళ్ళకై వాళ్ళే మాట్లాడుకుంటుంటారు. ఏ కూర్చోండి, ఏ నిల్చోండి, ఏ చదువు, కొట్టినా, అవి వాళ్ళకే వాళ్ళే మాట్లాడుకుంటారు. అంతే. నువ్వు కూడా చిన్నప్పుడు అట్లా వేసాను. మా చెల్లి లేకపోయినా ఎదురెవరు ఉన్నట్టు కూర్చో, రాయివా, రాయకపోతే కొడతా, ప్రిన్సిపల్ మేడం దగ్గరికి తీసుకెళ్తా అని చెప్పుకున్నా. సో మీ స్కూల్లో ఎలా ఉంది? ఇప్పుడు డ్రామా జూనియర్స్ 2nd రన్నర్గా విన్ అయ్యావు. సో ముందు ఎలా ఉండింది, విన్ అయిన తర్వాత ఎలా ఉంది? నీ స్కిట్లన్నీ చూసిన తర్వాత మీ స్కూల్లో వాళ్ళందరూ చూస్తూ ఉంటారు కదా, పిల్లలందరూ. సో తర్వాత రియాక్షన్ ఏంటి? ముందు నాకు ఇన్కంప్లీట్స్ ఎక్కువ ఉండేవి. ఈ డ్రామా జూనియర్స్ రన్నర్ అప్ వచ్చిన తర్వాత ఇన్కంప్లీట్స్ ఉన్నాయి, ఏం అనట్లేదు. ఏం అనట్లేదు. టీచర్ నన్ను అసలు ముందు కొట్టేవారా? స్కూల్లో కొడతారా? ఇంతకు ముందు ఇన్కంప్లీట్లు ఉంచుకొని ఎందుకు ఆడుతున్నావు అని తిట్టేవారు. అసలు నేను ఆడిదాన్నే కాదు. ఆయన కూడా తిట్టేవాళ్ళు. ఇప్పుడు ఎంత ఖాళీ కూర్చున్నా ఇంత మాట కూడా అన్నట్లు. మై గాడ్, ఇంత ఏమంటారు, అడ్వాన్స్ కొంచెం ఇస్తే చాలా అడ్వాంటేజ్. రెచ్చిపోదాం ఇంకా. అంతే కదా, రెచ్చిపోతాం. సో స్కూల్కి అంటే ఇప్పుడు అంబిషన్ ఏంటి అసలు? స్కూల్కి వెళ్తున్నావు కదా, సో లేకపోతే టీచర్ అవుతావా, లేదా డాక్టర్ అవుతావా, లేదా యాక్టర్ అవుతావా? యాక్టర్ అవుతా, డాన్సర్. ఇంకెందుకు అప్పుడు స్కూల్కి పోవడం అవసరం లేదు కదా, డాన్స్ క్లాస్కి వెళ్ళి యాక్టింగ్ క్లాస్కి వెళ్తే సరిపోతుంది. ముందు చదువుంటేనే ఏదన్నా అవుతుందని మా మమ్మీ చెప్పి. ముందు చదువుంటేనే 10th క్లాస్ చదివినా సరిపోతుంది. యాక్టింగ్కి వెళ్ళినప్పుడు మనం సర్టిఫికెట్లు తీసుకొని వెళ్ళాం కదా. సో ఇంకా వేరే ప్రొఫెషన్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే లేదు, అసలు ఇంట్రెస్ట్ లేదు. డాన్స్, యాక్టింగ్ అంతే. డాన్స్ బాగా చేస్తావా? మూవీలో చూసి, సరే నువ్వు టీవీలో చూసి నేను ఇలా చేస్తే బాగుండు అనుకున్న సాంగ్ ఏదైనా ఉందా? సాంగా? ఇంప్రెస్ అయిపోయి నేను కూడా డాన్సర్ అయిపోవాలి, పెద్ద డాన్సర్ అయిపోవాలి, ఇట్లా నేను కూడా టీవీలో కనిపించాలి, నేను బాగా ఇంప్రెస్ చేసిన ఏదైనా సాంగా? వైరల్ వయ్యారి.
సో అది చూసి నేను కూడా ఇలా అయిపోవాలి వైరల్ వయ్యారిగా అంతేనా? వైరల్ అయిపోవాలి ఇంకా. ఎస్. సో అంత ఇష్టం ఆ డాన్స్ అంటే. ఓకే, యాక్టింగ్ కూడా నీకు బాగా ఇష్టం అని చెప్పావు కదా. ఎస్. సో ఒకవేళ యాక్టింగ్ చేస్తే ఏ హీరోతో చేద్దాం అనుకుంటున్నావు? ఏ హీరోతో స్టార్ట్ చేయాలనిపిస్తుంది? ఏ హీరో అన్నా పర్లేదు కానీ యాక్టింగ్ కావాలి. యాక్టింగ్ కావాలి. ఓకే, ఇంట్లో కూడా యాక్టింగ్ చేస్తారా మమ్మీ ముందు? ఎలాంటి యాక్టింగ్ చేస్తారు ఇంట్లో? పిల్లలు చేసే యాక్టింగ్ పనులు ఏంటి ఇంట్లో? అంటే నేను ఏదన్నా ఇప్పుడు నా దగ్గర గాజు గ్లాస్ ఉంది, పడేసాను. మా చెల్లి చెప్పేస్తుంది మా మమ్మీకి, నేను చెప్పకుండా తను ఆపుతాను. తను అప్పుడు అంటది మా చెల్లి, అలాగైతే నేను చెప్పిన పనులు చేస్తావా అంటది. చెయ్యాలి కదా తప్పదు అంటాను. మరి ప్రతిసారి చెప్తానే ఉంటది పనులు. టీవీ రిమోట్ ఇక్కడున్నా ఇమ్మంటది, వాటర్ బాటిల్ ఇక్కడున్నా ఇమ్మంటది. ఓకే, అంత డిమాండ్ ఉంటుందా? లేకపోతే నేను ఇవ్వలేదు అనుకో మమ్మీకి చెప్పాలా అంటది. ఓ, అలా కూడా బెదిరిస్తారు. అక్కల కంట చెల్లెలే పెద్ద. కానీ మీ స్కిట్లలో ఏమో సెకండ్ హ్యాండ్ అని వీళ్ళు చెప్తున్నారు కదా. సెకండ్ హ్యాండ్ అంటే మేము మాకేముండదు అది ఇది అని చెప్పి వాళ్ళు అలా యాక్టింగ్ చేస్తారంటే అంతే. అది కూడా యాక్టింగే, కానీ అంత డామినేషన్ అంతా సెకండ్ హ్యాండ్దే ఉంటుంది. ఓకే, ఎవరు బాగా ఎంకరేజ్ చేస్తారు, డాడీయా మమ్మీయా? ఇద్దరు ఎంకరేజ్ చేస్తారు. ఇద్దరు ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఇద్దరు అమ్మాయిలే కాబట్టి డాడీ సైడ్ నువ్వా లేకపోతే మమ్మీ సైడ్? ఇద్దరు ఇష్టం. ఇద్దరు ఇష్టం కాదు, ఒకరే చెప్పాలంటే. ఎక్కువ మమ్మీతోనే ఉంటాను కాబట్టి మమ్మీ అంటే ఎక్కువ ఇష్టం. మీ చెల్లికి డాడీతో ఎక్కువ ఉంటుంది కాబట్టి డాడీ అంటే ఇష్టం. అలా మేనేజ్ చేస్తారు. ఓకే, సో హైదరాబాద్ వచ్చిన తర్వాత షూటింగ్కి నువ్వు డెమో ఫిలిమ్స్ కాకుండా నార్మల్గా ఇప్పుడు షూటింగ్ రాగానే ఎక్కడైనా భయం వేసిందా? అంతమంది ఆడిషను, మళ్ళీ అంత ప్రాక్టీస్. భయం అయ్యలే. వైరల్ అయ్యారు కాబట్టి ఇంకెందుకు భయం వేస్తుంది? అంతే కదా. అంతే. ఓకే, ఫస్ట్ స్కిట్ ఏంటి? ఫస్ట్ స్కిట్ బిందెల్ ఫైట్. బాగా ఊర్లో మన ఎప్పుడు మీ ఊర్లో గొడవ పడేలా అట్లా బిందెలతో పడతారా? ఏమని తిట్టుకుంటారు? ఎలాంటి మాటలు వింటావు వాళ్ళు తిట్టుకునే మాటలు? కానీ గొడవలు జరుగుతాయి. నేను ఎక్కువ మా ఊరికి వెళ్ళను. కాకినాడ మా ఊరు. మీ అమ్మమ్మ వాళ్ళు కాకినాడ. ఓకే, సో ఎలాంటి మాటలు గొడవలు వింటావు? గొడవలు అంటే నాకు ఇష్టం. గొడవలు అంటే నీకు ఇష్టమా? గొడవలు ఎలాంటి గొడవలు చేయాలనిపిస్తుంది ఊరికే మీ ఇంట్లో? గొడవలు చూడడం అంటే ఇష్టం. గొడవలు చూడడం ఇష్టం, గొడవలు చేయడం ఇష్టం. నాకు అన్నీ ఇష్టం. ఓకే, సో యాక్టింగ్లో ఇప్పుడు డామినేషన్ ఏమన్నా అనిపించిందా? డామినేషన్ ఏమి అనిపించలేదా? ఓకే, మేము బాగా ఫ్రెండ్స్ అయింది ఎవరు డ్రామా జూనియర్స్లో? అందరూ ఫ్రెండ్స్. అందరూ ఫ్రెండ్సే. ఎక్కువ ఎవరంటే హుస్ని అండ్ లాలిత్య. వీళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్ అయ్యారు. ఓకే, సో ఎందుకంటే హుస్నిది వైజాగ్, లాలిత్యది కూడా వైజాగ్. ఏంటి వైజాగ్ వాళ్ళనే చూసుకుంటారా ఏంటి? వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తారా ఏంటి? మేమందరం కలిసి వెళ్తాం, కలిసి వస్తాం. ఎప్పుడన్నా కలిసే వెళ్తాం, కలిసే వస్తాం. అందుకే షూటింగ్ లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటి? ఫన్నీ ఇన్సిడెంటా? ఈ అనిల్ సార్ మాకు అగ్గిపుల్ల ఆంటీస్ అని పేరు పెట్టారు. హుస్నికి నాకు ఎక్కువ గొడవలు పడతారు కాబట్టి గొడవలు పడే వాళ్ళకి నేమ్ పెట్టారు. మా ఇద్దరికి హుస్ని అండ్ హారిక అని అగ్గిపుల్ల ఆంటీస్ అని పెట్టారు. సో అది ఫస్ట్ బిందెల్ ఫైట్ లోనే ఇంక లాస్ట్ వరకు వీళ్ళిద్దరినే కంటిన్యూ చేయండి అని పెట్టారు. సెకండ్ స్కిట్ హైపర్ ఆంటీస్, అప్పుడు పెట్టారు మాకు హైపర్ ఆంటీస్ కాదు మీరు అగ్గిపుల్ల ఆంటీస్ అని. బా అన్ని ఆంటీలవే ఇచ్చారు. ఎట్లా గొడవలు పడితే బాగుంటది అని. ఎవరి స్కిట్లు బాగా నచ్చుతాయి మీకు డ్రామా జూనియర్స్ లో? అందరి స్కిట్లు నచ్చుతాయి. అందరి స్కిట్లు నచ్చుతాయి. బాగా ఎక్కువ నచ్చేది అంటే? బాగా ఎక్కువ నచ్చేది మా స్కిట్స్. మా స్కిట్స్ నాకు నచ్చుతాయి. అందరికంటే మీ స్కిట్స్ మీకే బాగా నచ్చుతాయి. ఓకే, మనం సపోర్ట్ ఉండాలి కాబట్టి నువ్వు ఆ వేలో వెళ్తున్నావు. అర్థమైంది.
ఓకే. సో ఇప్పుడు విన్నర్ రిత్విక్ వాళ్ళు అయ్యారు. సో ఈ కప్పు వేరే వాళ్ళ దగ్గర ఉంటే బాగుంటది అనిపించిన ఏమైనా ఉందా, లేకపోతే రిత్విక్ వాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని అనుకుంటావా? నెక్స్ట్ మళ్ళీ ట్రై చెయ్యొచ్చు అని అనుకున్నా. నెక్స్ట్ మళ్ళీ ట్రై చేయొచ్చు, ఏదన్నా వచ్చాను కదా రన్నర్, అది నేను సంతోషపడ్డా. అంతే. ఓకే. అయినా సెకండ్ ప్లేస్ అంటే చిన్న విషయం కాదు కదా. ఏదో ఒకటి వచ్చాను కదా. ఎట్లయినా అగ్గిపుల్లతో రాజేసి సెకండ్ రన్ నొక్కన కావాలని చెప్పి తెచ్చేసుకున్నాను, అంతేనా? సో ఎలా ప్రాక్టీస్ చేస్తారు? ఎన్ని డేస్ ప్రాక్టీస్ ఉంటుంది? అంత స్పాంటేనియస్ ఎలా వస్తుంది స్టేజ్ పైన? 3 days ప్రాక్టీస్ ఉంటుంది. నాకు తెలిసి నువ్వు అగ్గిపుల్ల అంటే కరెక్ట్గా పెట్టారు. ఎందుకంటే ప్రతి మీ ఊర్లో జరిగే గొడవలలో నీకు గొడవలు అంటే బాగా ఇష్టం కదా. సో ఆ గొడవలలో ఎలా చేస్తారో నేర్చుకొని వచ్చేసినావు కదా, అందుకే నీకు కరెక్ట్గా అదే స్కిట్ పెట్టారు, అంతేనా? అంతే. సో ఎలా స్పాంటేనియస్, ఎలా ఎన్ని డేస్ ఇప్పుడు ఒక స్కిట్ ఇస్తారు? ఒక 5 pages ఉంటుంది. 5 pages. అది 3 days ప్రాక్టీస్ చేపిస్తారు. 3 days ముందు మెంటర్స్ మాకు నేర్పిస్తారు. వాళ్ళ దగ్గర తిన్నంగా చేయను, తిడతారు. మనకు తిట్టించుకోవడం అంటే అలవాటు, గొడవల్లో దూరం అంటే అలవాటు. తిడతారు, మళ్ళీ అక్కడ బాగా చేస్తా, స్టేజ్ మీద బాగా చేస్తా. ఏమంటారు? అప్పుడు పోగొడతారు. అప్పుడు మళ్ళీ ఇక్కడ బాగా చేయవు అక్కడ బాగా చేస్తా అని అంటారా? అంటారు. 5 days ప్రాక్టీస్ ఉంటుంది. 3 days. 3 days ప్రాక్టీస్, నెక్స్ట్ షూట్. 4th day స్టేజ్ రిహార్సల్స్. ఓకే. ఒకవేళ డైరెక్టర్ సార్ చూస్తారు ఆ స్కిట్స్ అన్ని. ఒకవేళ డైరెక్టర్ సార్కి ఈ స్కిట్ నచ్చలేదు అనుకో, ఇంకా స్కిట్ చేయించరు, వదిలేస్తారు. చేయించరు. ఓకే. సో ఎవరు బాగా నేర్పించేది నీకు మెంటర్స్ లో? మెంటర్స్ లోనా అందరూ బాగా నేర్పిస్తారు. అందరూ బాగా నేర్పిస్తారు, బాగా ఎంకరేజ్ చేస్తారా? నేర్చుకో, నేను చెయ్యి అని చెప్పి. గొంతులు కూడా పోయాయి అంట కదా, అరుస్తారా? అరిచి చేస్తారా? ప్రాక్టీస్ అరిచి చేపిస్తారు. అట్లా గొడవలు పడి మనల్ని గొడవల్లో తోసేసేలా ఉన్నారు. ఇప్పుడాక నీకు బాగా నువ్వు చేసిన స్కిట్స్ లో బాగా నచ్చిన స్కిట్ ఏంటి? హైపర్ యాంటీ స్కిట్. హైపర్ యాంటీ ఒకసారి మా కోసం హైపర్ లాగా వేరే యాంటీ స్కిట్ కావాలి మాకు, ఏదైనా నీకు నచ్చిన దాంట్లో. హైపర్ యాంటీ స్మాష్ స్కిట్ చేస్తా. ఓకే. లేదంటే మీ ఊర్లో ఏదన్నా హైపర్ యాంటీస్ ఉంటే వాళ్ళ స్కిట్లు ఏదన్నా ఇమిటేట్ చేయాలంటే అది చేయొచ్చు. ఎవరు లేరు మా ఊర్లో హైపర్ యాంటీస్, నేను ఒక్కరిదాన్ని. అంటే నువ్వు ఆంటీ అని ఫిక్స్ అయిపోయావా? ఫిక్స్ అయిపోయావా? ఓకే. సరే మా కోసం ఒకసారి చెప్పవే. సొరకాయ తింటే సుధీర్లో యాంకర్లు అవుతారు, ములక్కాయ తింటే మెంటర్స్లో సైలెంట్గా ఉంటారని ఇది చెప్పింది ఏది మీరు నమ్మద్దు. నా దగ్గర డ్రాగన్ ఫ్రూట్ తింటే ఎన్టీఆర్ గారు డ్రాగన్ సినిమాలో క్యారెక్టర్ వచ్చింది. అంత గుర్తుంటాయా అన్ని స్కిట్స్ గుర్తుంటాయా? చదువు కంటే మనకి ఈ స్కిట్సే బ్రెయిన్లో తిరుగుతూ ఉంటాయి. కొంతమందికి అంట డ్రామా జూనియర్స్ అయిపోయిన తర్వాత కూడా కల్లో కూడా డ్రామా జూనియర్సే గుర్తొస్తుందంట. నీకు వచ్చిందా ఎప్పుడైనా అయిపోయిన తర్వాత? వచ్చింది. మళ్ళీ వెళ్తే బాగుండని. స్కూల్కి వెళ్తే బాగుంటుందా, షూటింగ్కి వెళ్తే బాగుంటుందా? షూటింగ్ వెళ్తేనే బాగుంటుంది. ఎందుకు? పొద్దున ఒక టిఫిన్, మధ్యాహ్నం ఒక కరెక్ట్ టైంకి ఆన్ టైం ఉంటుంది, పిల్లలతో ఆడొచ్చు. పిల్లలతో ఆడనివ్వడానికి టైం ఇవ్వరు. అది కూడా టైం ఉండదా? మొత్తం ప్రాక్టీస్. ఓకే. ఇన్ని స్కిట్లలో ఇన్ని డేస్ ట్రావెల్ చేసావు, 4 months అట్లా. సో నీకు ఎక్కడ ఏదన్నా బాధగా అనిపించింది? ఫినాలే, గ్రాండ్ ఫినాలే, అందరిని వదిలేసి వెళ్ళిపోతున్నాం అని చెప్పి బాధగా అనిపించింది. అందుకే గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. మాకు ఖాళీ ఉన్నప్పుడు ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటాం. ఒకవేళ ఫోన్ చేసుకుంటే ఏం మాట్లాడుకుంటారు? హాయ్, బాగున్నారా, తినేసారా, ఎలా ఫ్రెండ్స్ కూడా మాట్లాడుకుంటారా? ఎందుకు మాట్లాడుకోరు? బాగున్నారా, తిన్నారా, అట్లా కాదు కదా ఫ్రెండ్స్ హేరా, తిన్నావా, బాగున్నావా, ఏం చేస్తున్నావు, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేస్తావు, ఏ స్కూల్కి వెళ్తున్నావా? స్కూల్స్ అన్నీ తెలుసు కదా, ఎవరు అడగరు ఎక్కువ స్కూల్స్. ఏ స్కూల్ అని ఏమంటున్నారు మీ స్కూల్స్లో? అలా అడుగుతారు.
ముచ్చట్లు పెడతారు కదా పిల్లలు ముచ్చట్లు. ఏ ముచ్చట్లు ఉంటాయి పిల్లలకి? ఐ మా సీక్రెట్. ఒక్కటి చెప్పవా ఆ ముచ్చట్లు? అసలు పిల్లలు ఏ ముచ్చట్లు మాట్లాడుకుంటారు అన్నది నాకు ఎప్పటి నుంచో ఉంది. సో నువ్వన్నా చెప్తావేమో అని వెయిట్ చేస్తుంది. చెప్పాలా? తప్పదా? తప్పదు, ఒక్కటి చెప్పు. నాకు కూడా ఎక్సైటింగ్గా ఉంది. అసలు పిల్లలు ఏం మాట్లాడుకుంటారు అంటే గ్రూప్ కాల్ చేస్తారా, దాంట్లో కొంతమంది ఎత్తరు, దాంట్లో కొంతమంది అంటారు దీనికి చాలా పొగరు ఎక్కువైంది, ఫోన్ ఎత్తట్లేదు అంటారు. ఫోన్ ఎత్తకపోతే ఇంకా వాళ్ళ గురించి ఒక టాపిక్ నడుస్తుంది, అలా మాట్లాడుకుంటాం. వాళ్ళ గురించి నెక్స్ట్ వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. వేరే వాళ్ళ గురించి మాట్లాడితే ఎలా మాట్లాడతారు? వేరే వాళ్ళ గురించి కూడా అలాగే మాట్లాడతాం. దానికి ఎంత యాటిట్యూడ్, నాకంటే బాగా చేస్తుందా, నన్ను డామినేట్ చేస్తుందా, అలా అలా గాసిప్స్ ఉంటాయా చిన్నపిల్లల్లో? గాసిప్స్ ఉంటాయా? గాసిప్స్ ఏం గాసిప్స్? నీ నువ్వు చేసిన పెద్ద గాసిప్ ఏంటి అసలు? నేను అసలు వాళ్ళు గ్రూప్ కాల్ చేసినప్పుడు వేస్తాను, ఖాళీ ఉండదు కాబట్టి. అప్పుడు హారికకి ఎంత యాటిట్యూడ్. ఇప్పుడు నేను నీ ఫ్రెండ్ని, ఓకే, ఇప్పుడు నేను నీ గ్రూప్లో ఉన్నా, నువ్వు ఫోన్ ఎత్తలేదు. హారిక చూడరు ఎంత యాటిట్యూడ్. ఎంత సెకండ్ రన్నర్ అప్ అయితే మాత్రం అంత యాటిట్యూడ్ అవసరమా? అలాగే అంటారు. అంతేనా? ఇంకా చాలా అంటారు. ఇంకా చాలా అంటారు. అయితే పెద్దలు మాట్లాడుకునే వాళ్ళకంటే మీరు మాట్లాడుకునేదే ఎక్కువ. ఓకే, నీ గురించి గాసిప్ విన్నావా ఎప్పుడైనా? వినలేదా? వినలే. గాసిప్స్ చేస్తాం కానీ వినడం అలాంటివి ఏమి ఉండవంటావా? అంతే. గాసిప్స్ కూడా బాగా ఇష్టం కదా నీకు? గొడవలు పడే వాళ్ళకి గాసిప్స్ బాగా ఇష్టం అంట. అంతే అంతే. ఓకే, డ్రామా జూనియర్స్లో ఇప్పుడు స్కిట్స్ అయిపోయిన తర్వాత కొంతమంది హీరోస్ వస్తారు, వచ్చి మీ స్కిట్లు నచ్చితే ఛాన్స్ ఇస్తాము నెక్స్ట్ మూవీలో అలా ఇలా చెప్తారు. సో అనిల్ గారు కూడా చెప్పారు ఛాన్స్ ఇస్తాము అని చెప్పి. సో నిజంగానే ఇచ్చారా లేకపోతే స్కిట్ కోసం అలా చెప్పుకుంటారా? కొంతమందికి ఇస్తారు, ఫోన్ చేస్తారు వాళ్ళు, మీకు ఈ మూవీలో ఛాన్స్ వచ్చింది రేపు, వాళ్ళు చెప్తారు డేట్స్, ఆ రోజు రమ్మంటారు. వచ్చినాయా? రాలే, ఫోన్ చేయలేదు. వస్తాయని చెప్తారు అంతే, ఏం రాలేదు ఇంకా. రాలే. కనిపెడుతున్నారా బయటకు వెళ్తే? కనిపెట్టలేకపోతున్నారు ఎందుకంటే నువ్వు ఆంటీ వేషం వేస్తున్నావు కదా. నా అక్కడ శారీలో పెద్ద దానిలో కనిపిస్తుంది. అసలు ఇక్కడ చూస్తే ఇంత ఇంత ఉంటాను, ఇక్కడ చూస్తే ఇంత ఉంటావు. నేను కూడా ఫస్ట్ రాగానే హారిక నన్ను నిజంగా అనిపించింది. తర్వాత చూస్తే హారిక 4th క్లాస్ అంట. 4th క్లాస్కి ఇంత టాలెంటెడ్. సో రీల్స్ ఎప్పుడు స్టార్ట్ చేసావు? 2 years బ్యాక్. 2 years బ్యాక్. 2 years బ్యాక్ స్టార్ట్ చేసావు రీల్స్ చేయడం. ఎంకరేజ్మెంట్ ఎవరు చేసేవాళ్ళు రీల్స్ చేయి? అది కూడా నా ఇంట్రెస్టే. అది కూడా నీ ఇంట్రెస్టే. ఓకే, మీ వాళ్ళు నీ ఇంట్రెస్ట్ బాగా రెస్పెక్ట్ ఇచ్చేలా ఉన్నారు కదా మీ ఇంట్లో. ప్రతిదీ ఏది అడిగినా కనపడతారు, ఎక్కడికి తీసుకెళ్ళమన్నా తీసుకెళ్తారు. ఓకే, అంత గొప్ప పేరెంట్స్ మీ వాళ్ళు. ఏది కొనబడినా కొంతమంది పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు కదా. అంతే. అప్పుడు చూసి మన పేరెంట్స్ చాలా బెటర్గా ఉన్నారు, మనకి ఏది కావాలన్నా కొనిస్తున్నారు అనిపిస్తుంది కదా. అట్లా అనిపిస్తుంది. సో నీకు ఓన్గా కంపోజ్ చేసుకున్న ఏదైనా చిన్న డైలాగ్ స్పాంటేనియస్గా ఏదైనా వస్తుంది కదా, సెటర్స్ కానీ, ఇప్పటికిప్పుడు ఏదైనా ఒక డైలాగ్ అల్లాలి అంటే? నాకేం రావు, మా మమ్మీయే చెప్తుంది నాకు అన్నీ మమ్మీలు నేర్పిస్తారు. చాలా చాలా కష్టపడేది మీరా మీ మమ్మీలా? ఇద్దరు కష్టపడతారు. ఆ కష్టం సెకండ్ రన్నర్ అప్గా నిలిచింది అంతే అంటావు. సో నీ దాంట్లో ఒక రీల్ చూసా, నేను ఎవరైనా అనుష్క అని అన్నారా? అనుష్కలా ఉంటావు అని చెప్పి. అనుష్క రీల్ చేసేటప్పుడు అన్నారు. అక్కడ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు అన్నారు నేను అనుష్కలా ఉన్నా అని. అనుష్కలా చెల్లొచ్చింది అంటారు.
అసలు నిజంగా ఆ రీల్ నేను ఇప్పటికీ ఒక 10-20 టైమ్స్ చూసుంటా అదే పనిగా. ఎందుకంటే ఆ వాకింగ్ స్టైల్ కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎందుకు ఆ రీల్ చేయాలనిపించింది అసలు? చెయ్యాలనిపించింది, అందరూ చేస్తున్నారు కదా. ఆ, ఎంత కష్టపడ్డావు ఆ రీల్కి అసలు? కొబ్బరికాయలతో నిజంగా కొట్టారా? ఆ కొబ్బరికాయలు ఇరగొట్టి ఇంత హైట్ని చేశారు పైకి. మరుసటి రోజుకి ఇంత బుడిపొచ్చు వచ్చిందా? అంత కష్టం ఉంటుంది రీల్స్ వెనకలు కూడా, చిన్న విషయం కాదు, చాలా ఉంటుంది. చాలా ఉంటుంది. ఎవరైనా చెప్పారా నీకు అనుష్క అలా ఉంటావు అని చెప్పి? నువ్వు అక్కడ దాని పోయి చెప్పు. నేను ఒక్కదాన్నే చెప్పానా? ఆ రీల్ చూసిన తర్వాత కూడా ఎవరు చెప్పలేదా? ఆ రీల్ ఆ, చూసారు, ఆ, కొంతమందే చెప్పారు. ఆ. దాంట్లో ఎక్కువ సార్లు నువ్వే నాకు చెప్పు. నేనే ఎక్కువసార్లు చెప్పానా? ఎస్. ఓకే. సో ఇంకొక స్కిట్ కూడా చేసావు. ఇది ఉంది కదా, ఒక అతను చెక్ పైన కూర్చుంటాడు, ఏంటి అది గుర్తు రావట్లేదు నాకు. నాకు గుర్తు రావట్లేదు. ఓయ్ అని ఈ నితిన్ది సదా చేసింది కదా, సేమ్ యాజ్ టీస్ ఆ లంగా అని ఆ ఎక్స్ప్రెషన్ కానీ, ఎక్స్ప్రెషన్ క్వీన్ అని ఇవ్వచ్చు నీకు ఎక్స్ప్రెషన్లో అసలు. సో నీ బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏది డ్రామా జూనియర్స్లో? అందరూ చెప్తారు కాంప్లిమెంట్స్. నీకు బాగా అంటే వాళ్ళు చెప్పంగానే ఇంకా మనం హైప్కి వెళ్ళిపోతాం కదా, మనం ఎవరైనా పొగిడినప్పుడు చాలా అమ్మో నాలో ఇంకా ఇంకా చేయాలి అన్న ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎవరైనా బాగా పొగిడితే? అనిల్ సార్. ఏం చెప్పారు? చాలా బాగా చేసావు, ఇంకా బాగా చేయాలి, రన్నర్ అప్ వచ్చేస్తావు అన్నారు. కానీ అలాగే వచ్చా. ఆయన ముందే డిసైడ్ అయిపోయినట్టు నీకు రన్నర్ అప్ ఇచ్చేయాలని చెప్పి, అందుకే ఇంకా బాగా చేస్తే రన్నర్ అప్ అని అవుతావు అని చెప్పి. సో అప్పుడు ఇంకా కష్టపడి చేశారు. సో గొడవలు ఏమైనా జరుగుతాయా? అంతమంది పిల్లలు కలిపి ఉంటారు కదా, సో ఏమైనా గొడవలు జరుగుతాయా? కొట్టుకుంటారా మీరు షూటింగ్ గ్యాప్? అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. అందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు. సరే, అసలు డ్రామా జూనియర్స్ అంతా చాలా డీసెంట్ లాగా అనిపిస్తారు అంతే. మొత్తం వైలెంటే అంతే అంటావు? తగ్గేదే లేదు, ఎవ్వరు తగ్గేదే లేదు. మెంటర్స్ మీద కూడా జోకులు వేస్తారు. మెంటర్స్ మీద కూడా జోకులు వేస్తూ ఉంటారు. వాళ్ళే కదా మీకు బాగా ఫన్. ఎక్కువ వాళ్ళతోనే ఫ్రెండ్లీగా ఉంటాం, ఆడతాం, పాడతాం. సో రోజా గారు అంటే ఇష్టమా లేదంటే అనిల్ గారు అంటే బాగా ఇష్టమా? ఇద్దరని మాత్రం చెప్పు. నాకు ఇద్దరు ఇష్టం లేదు, ఒకరే చెప్పాలి. అనిల్ సార్ ఎక్కువ ఇష్టం, రోజా మ్యామ్ ఇష్టం. అందరికి ఎందుకు? అందరికి అనిల్ మావ ఓ ఛాన్స్ ఇచ్చేస్తారని ఏంటి అందరూ? అనిల్ మావ అంటే బాగా ఇష్టం, అనిల్ గారు అంటే ఇష్టం, అనిల్ గారు అంటే ఇష్టం అని లాస్ట్లో ఒక డైలాగ్ చెప్పారంట కదా. సో అందరికి వెళ్ళిపోయేటప్పుడు ఒక డైలాగ్ చెప్పారంట కదా మీ అందరికి, ఎప్పుడు రావాలన్నా నా ఆఫీస్కి రావచ్చు, అది ఏదో చెప్పారంట కదా. ఏంటిది? డోర్ బద్దలు కట్టుకొని మరి రావచ్చు, ఛాన్స్ కావాలంటే అనిల్ మామ ఉన్నాడు కదా అన్నారు. సో అందరికి ఒక విజిటింగ్ కార్డ్ వచ్చేసింది, స్వైప్ చేసి వెళ్ళిపోవచ్చు, లేదా డోర్ బద్దలు కొట్టైనా వెళ్ళిపోవచ్చు. అంతే అంటావా? అంతే. సో నువ్వు ఓన్ గా కొన్ని డైలాగ్స్ ప్రిపేర్ అవుతావు అంట కదా ఏదైనా ఆడిషన్ కి ఇవ్వడానికి. సో ఏదైనా నీకు బాగా నచ్చిన డైలాగ్స్? సెంటిమెంట్ డైలాగ్ ఒకటి చెప్తా. సెంటిమెంట్ డైలాగ్ ఒకటి చెప్తా. ఓకే. అందరిలాగా నాన్న భుజాల మీద ఎక్కి ప్రపంచాన్ని చూడవలసిన నేను అందులోకి ఇచ్చే ఫెన్షన్ కోసం కళ్ళు లేని మా నాన్న చేయి పట్టుకొని మా నాన్నకు కూడా కళ్ళు లేవని నిరూపించడానికి మీ కాళ్ళ చుట్టూ 6 నెలలుగా కళ్ళు మూసుకుపోయిన ప్రపంచాన్ని చూస్తున్నాను. కనిపించలేనిది మా నాన్నకా మీకా సార్? కళ్ళు తెరవండి సార్, కళ్ళు తెరవండి. ఓకే. సో ఫైటింగ్ కూడా నేను కొన్ని సీన్స్ చూసాను, సో కొన్ని రీల్స్ చేసావు. ఏంటి అసలు ఫైటింగ్ నేర్చుకున్నావా? వచ్చు, సార్ నేర్పిస్తారు. సార్ నేర్పిస్తారు ఫైటింగ్ అన్ని. నాకు తెలిసి రాబోయే కాలానికి కాబోయే హీరోయిన్ అయిపోదామని చెప్పి అందరూ ప్రిపేర్ చేస్తున్నాను నేను బాగా. అంతే అంటావు? ఓకే. ఖాళీగా ఉన్న టైంలో ఏం చేస్తూ ఉంటావు? లైక్ ఇప్పుడు మనకి షూటింగ్ గ్యాప్స్ ఉన్నా, స్కూల్స్ లేకపోయినా, సో ఇంట్లో ఫైటింగ్ కాకుండా, ఆంటీలతో ఫైటింగ్ కాకుండా ఖాళీ ఉన్న టైంలో? స్కూల్లో హోంవర్క్స్ ఇస్తారు హాలిడేస్ వచ్చేటప్పుడు, అవి మొత్తం రాసుకొని
కొంచెంసేపు మా చెల్లితో ఆడుకుంటా, ఫ్రెండ్స్తో ఆడుకుంటా, తర్వాత తినేసి కొంచెంసేపు చదువుకొని సిటీకి క్లాస్ టెస్ట్కి చదువుకొని తర్వాత మళ్ళీ 2 minutes ఆడుకుంటా, తర్వాత డిన్నర్ చేసేసి పడుకుంటా. అంతే డైలీ రొటీన్. బీచెస్కి బాగా తిరుగుతుంటా? అవుట్డోర్ షూట్స్కి ఎక్కువ వెళ్తా. అవుట్డోర్ షూట్స్కి ఎక్కువ వెళ్తాం. షూట్స్ మంచిగా ఫైటింగ్ రీల్స్, డాన్స్ రీల్స్, మళ్ళీ యాక్టింగ్, మొత్తం కళాకారులు మొత్తం నీలోనే ఉన్నాయి. థ్యాంక్ యూ. నీ హాబీస్ ఏంటి? నాకు కూచిపూడి డాన్స్ అంటే ఇష్టం. నేర్చుకున్నావా? నేర్చుకున్నా. ఓకే. ఎంత ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు ప్రేమతో. ఏదన్నా మీ మమ్మీ వాళ్ళకి ఇంత నీ ప్రతి స్కిట్ కానీ ప్రతిదీ ఎంకరేజ్మెంట్ చేశారు. నువ్వు ఏది చేస్తా అన్నా కూడా చెయ్యి, ఏది కావాలన్నా కొనిపిస్తారు. ఇంత ఎంకరేజ్మెంట్ చేశారు కదా, సో వాళ్ళకి నువ్వు నీ మాటలు ఏదన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? థ్యాంక్ యూ మమ్మీ డాడీ, నన్ను ఇంకా సపోర్ట్ చేయండి, మీ పేరు నిలబెడతా అంట. ఎస్, అంతే. పేరు నిలబెట్టేద్దాం. ఇప్పుడైతే ఆల్రెడీ సెకండ్ రన్నర్గా వచ్చి అన్ని డైలాగ్స్ గుర్తుపెట్టుకొని ఒక పేరైతే నిలబెట్టావు. ఓకే, ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకొంచెం మంచి స్టేజ్కి వెళ్ళి, సో అప్పుడు మా చెల్లి పేరు కూడా. ఓకే. మీ డాడీ ఏం చేస్తూ ఉంటారు? ఫోటోగ్రాఫర్. అందుకే నువ్వు ఇంత బాగా రీల్స్ ఇస్తున్నావు, అర్థమైంది డాడీ తీయడం వల్ల. కానీ నువ్వు మమ్మీ సైడ్ ఫోటో. నాకు ఇద్దరు ఇష్టం, కాకపోతే మమ్మీ ఎక్కువ ఇష్టం. సో మమ్మీ పార్టీ. మమ్మీ చెల్లి డాడీ పార్టీ. ఓకే, మమ్మీ చెప్తానే కదా డాడీ వచ్చి నీకు రీల్స్ ఇస్తాడు. అట్లుంటుందా ఇంట్లో? ఎవరు మాట వింటారు? మీ మమ్మీ మీ డాడీ మాట వింటారా, లేకపోతే మీ డాడీ మీ మమ్మీ మాట వింటారా? ఇద్దరు మాటలు వింటారు. ఇద్దరు మాటలు వింటారు. ఓకే, నువ్వు? నేను మమ్మీ మాట వింటా, డాడీ మాట వింటా. ఓకే, మీ చెల్లి? మా చెల్లి మా డాడీ మాట మాత్రమే వింటారు, ఇంకెవ్వరి మాట విందు. ఓకే, సో ఎవరెవరికి పోలికలు వచ్చాయి? మీ డాడీ పోలికలు నీకు వచ్చాయా, లేకపోతే మీ మమ్మీ పోలికలు నీకు వచ్చాయా? నాకా ఇద్దరు పోలికలు వచ్చాయి. ఇద్దరు పోలికలు వచ్చాయి, అందుకే ఎక్కువ అందం అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మూవీస్ ఏం ప్రాజెక్ట్ నడుస్తుంది? ఏం చేద్దాం అనుకుంటున్నావు? నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ లేవు. ఒకవేళ మూవీ స్టార్ట్ చేస్తే వాళ్ళు ఫోన్ చేస్తారు. అప్పటికైతే ఇంకా మళ్ళీ బ్యాక్ టు స్కూల్ లైఫ్ అంతే. సో అందుకే స్కూల్ లైఫ్ అనగా అని పెట్టింది చూసారా. స్కూల్కి పోవాలనిపించదు మనకి. లోపల ఇన్ని కళలు ఉన్నప్పుడు స్కూల్కి ఎలా పోవాలనిపిస్తుంది? బుక్స్ ఎలా ముందు వేసుకోవాలనిపిస్తుంది? అఫ్కోర్స్ అనిపించదు కదా, అంతే కదా. ఎప్పుడైనా చిరాకు వచ్చిందా స్కూల్ పైన? స్కూల్ అంటే ఇష్టం. స్కూల్ అంటే ఇష్టం, కానీ వెళ్ళబుద్ధి అవ్వదు. ఫ్రెండ్స్ ఉన్నారా స్కూల్లో? ఎవరు నీకు బాగా క్లోజ్ ఫ్రెండ్? జస్విత. ఎందుకు ఆమెనే ఫ్రెండ్ చేసుకోవాలనిపించింది? తనే నాతో ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటది. అసలు అమ్మాయిల్ని నమ్మొద్దు అని అంటూ ఉంటారు కదా, కానీ తను నన్ను కూడా నమ్ముతుంది, ఇంకెవరు నమ్మరు. ఓకే, ఎలాంటి విషయాల్లో నమ్మకం వచ్చిందా? నీ ఫ్రెండ్ నువ్వు ఫిక్స్ అయ్యావు కదా, సో ఎలాంటి విషయాల్లో తినే నా ఫ్రెండ్గా ఉంటే బాగుంటుంది? అంటే నా హోంవర్క్స్ చేయకపోయినా తను నా హోంవర్క్ చేసేస్తుంది. బా ఇలాంటి విషయాల్లో ఫ్రెండ్షిప్ నమ్మకం వచ్చేస్తుందా? సబ్బాయ్, ఇలాంటి ఫ్రెండ్షిప్లు ఉండాలి. పెద్దయిన తర్వాత ఆ ఫ్రెండ్షిప్లు ఉండవు. డ్రామా జూనియర్స్ చూసిన తర్వాత ఎంతైనా ఇప్పుడే అది కూడా అర్థమైపోయిందా నీకు? ఓకే, డ్రామా జూనియర్స్ చూసిన తర్వాత ఎక్కువ క్లోజ్ అయిందా, లేకపోతే ముందు నుంచే క్లోజ్? ముందు నుంచే క్లోజ్. సో బాయ్స్ లో ఎవరు బాగా ఫ్రెండ్స్? బాయ్స్ లో ఎవరు లేరు. నేనే నార్మల్ ఫ్రెండ్. నార్మల్ ఫ్రెండ్స్. గర్ల్స్ లో అయితే జస్విత, శ్రీ ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్. సో బాయ్స్ లో అయితే నార్మల్ ఫ్రెండ్స్, అందరూ ఫ్రెండ్స్, అందరూ బాగా మాట్లాడతారు. ఓకే, సో మీ క్లాస్లో
జరిగిన ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ ఉందా? ఫన్నీ ఇన్సిడెంట్. టీచర్స్ చిన్నప్పుడు బాగా ఫన్నీ చేస్తూ ఉంటారు కదా స్కూల్స్ లో. సో మీ క్లాస్ లో అలా ఏమన్నా టీచర్ నేర్పించడం కానీ టీచర్ మిమ్మల్ని నేర్పించడం కానీ ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్ ఏమైనా జరిగాయా? అంటే మా తెలుగు టీచర్ ఉంటారు, లెసన్ చెప్తారు. దాంట్లో 4 క్యారెక్టర్స్ ఉంటాయి. దాంట్లో ఒక్కొక్కరిని పిలిచి 4 క్యారెక్టర్స్ చేయమంటారు. చేస్తాము, నవ్వుకుంటారు. సో అలా నాకు తెలుగు చదవడం రాదు. నాకు రాదు. నాకు రాదు. సో మొత్తం మనం ఇండియాలోనే ఉన్నాం, అయినా తెలుగు కోసం ఎంత కష్టపడతాం కదా. చదవడం రాదు నాకు, అవి ఎంత ట్రై చేసినా నాకు రాదు. మాట్లాడడం వస్తే చాలులే తెలుగు, కానీ చదవడం రాదు. మొత్తానికి అలా నడిపిస్తున్నా అనమాట. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు వైజాగ్ షూటింగ్ కోసం వచ్చారు కదా హైదరాబాద్కి. నిన్న షూటింగ్ అయిపోయింది, ఈరోజు వెళ్ళిపోతారు. ఆ గ్యాప్లో మాకు దొరికావు. సో నువ్వు ఇవన్నీ కాకుండా సింగింగ్ కూడా చేస్తావు అంట కదా, మాకోసం ఏదైనా ఒక సాంగ్ పాడొచ్చు కదా. దేవుడి సాంగ్. జటాట వీగలజ్జల ప్రవాహ పావితస్థలేగ లేవలంబిలంబితాంబు జంగు తోంగ మానికాంట మట్ట 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 వల్లె నాగవడ్డ మర్వి చడాడ వంద తాండవం తనోతున శివ శివం శివం జటాహటాగ సంభ్రమప్పలల్లి పలిజ్జలి విలోల వీచిలల్లవేని రాజకాన ఊరుకాన గడ్డ గడ్డ గజ్వలలాట పట్ట పార్వి కిశోర చంద్రశేఖరేణ తెప్ప దీక్షణం మామా మామా. అసలు ఏంటి మొత్తం కలిపితే ఒక హారిక అనుకుంటా. అసలు ఏ టాలెంట్ ఇది వచ్చు ఇది రాదు అనేం లేదు. ఎవరో మీసారి బాగా రుద్ది అన్ని బాగా నేర్పిస్తున్నట్టున్నారు. సో మొత్తానికి నువ్వు ఫ్యూచర్లో కూడా ఇలానే మల్టీ టాస్కింగ్ చేయాలని చెప్పి, ఇంకా ఏ స్విమ్మింగ్ అని ప్రతిదీ నేర్చుకుంటున్నా. స్విమ్మింగ్ రాదు. స్కూటీ రేసింగ్, వైజాగ్ వాళ్ళు రేసింగ్ చేస్తారు కదా, మేబీ నువ్వు ఇప్పుడు చిన్నగా ఉన్నావు కాబట్టి నేర్చుకోవట్లేదు. ఇప్పుడు చిన్నగా ఉంటేనే సింగింగ్, డాన్సింగ్, ఆంటీలతో గొడవ, ఆంటీలతో రచ్చ, ఇన్ని కార్యక్రమాలు ఒకే దాంట్లో వెళ్ళిపోతున్నాయి. సో ఇలానే నువ్వు ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళి ఇంకా పెద్ద పెద్ద మూవీస్ చేయాలి, పెద్ద అయిన తర్వాత హీరోయిన్ కూడా అయిపోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఓకే, ఏదన్నా మా చిట్టి మైక్ కోసం ఏదైనా చెప్పాలనుకుంటున్నా? మా చిట్టి మైక్ మీరు చూస్తున్నారా? చూడకపోతే ఇప్పుడే చూడండి, ఎందుకంటే చిట్టి మైక్ కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ హారిక. సో మనం కూడా ఎక్కడైనా షూటింగ్ లో కలుద్దాం ఈసారి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చిట్టి మైక్. ఓకే, సో చూసారు కదా ఈరోజు మన హారికతో అన్ని మల్టీ టాస్కింగ్ చేసే మన హారిక ఎంత మంచిగా ప్రతి టాస్క్ నేర్చుకొని, ప్రతి డాన్స్ నేర్చుకొని, యాక్టింగ్ కానీ, సో మొత్తం కలిపితే ఒక హారిక అనమాట. సో ఈరోజు అంత మంచిగా మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ మళ్ళీ ఉంటాను. బాయ్ బాయ్.